హే గాయ్స్, దిస్ ఈజ్ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ క్రియేటివ్ స్టూడియో. గాయ్స్, టుడే మన వీడియో ఏంటంటే అదేనండి, మన మహేష్ బాబు గారు నటించిన సర్కార్ వారి పాటలోని పెన్ని పెన్ని సాంగ్ ఉంది కదా, సాంగ్ సంబంధించిన కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ ఎలా చేయాలని మీకు వీడియో చెప్పడం జరిగింది. అలాగే గైస్, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా అర్థవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే గైస్, కామెంట్లో ఖచ్చితంగా మీరు #road 10K అని కామెంట్ మీద ఖచ్చితంగా చేయండి. మీకు ఏ వీడియో అయితే కావాలో కామెంట్ పెట్టి, అలాగే #road 10K అనేది కూడా కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఆలస్యం వీడియోకి వెళ్ళిపోతాం. లైక్ స్టార్ట్స్ అవర్ వీడియో. స్టెప్స్ ఎలా చేయాలో వన్ బై వన్ ఎలా చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ పొజిషన్ ఉంటాం కదా, సో లెఫ్ట్ సైడ్ మనం ఈ పొజిషన్ ఉండాలి. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, సో ఈ పొజిషన్ ఉండాలి. ఉన్న తర్వాత రైట్ హ్యాండ్తో రెడ్ స్టార్ట్ 1 2 3 4. ఇది మనం హ్యాండ్ మూవ్ చెప్తున్నాం, లెగ్ మూవ్ చెప్పినప్పుడు 1 2 3 4. అదే దాంతోపాటు హెడ్ మూవ్మెంట్ కూడా ఇవ్వాలి. రెడీ స్టార్ట్ 1 2 3 4. అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ మీకోసం చేసి చూపిస్తాను. రెడీ 1 2 3 4 చేశారు కదా. నెక్స్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ 1 2 3 4. ఇది పొజిషన్. రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4. ఇది పొజిషన్. ఒకసారి మీకోసం కంప్లీట్గా స్లోగా చేసి చూపిస్తాను. స్టార్ట్ 1 2 3 4 1 2 3 4. ఏం లేదు, ఇలా చేసినప్పుడు ఈ పొజిషన్ ఉంటాం కాబట్టి లెఫ్ట్ లెగ్ లోపలికి, రైట్ లెగ్ లోపలికి, లెఫ్ట్ లెగ్ బయటికి. 1 2 3 4. మళ్ళీ ఒకసారి 1 2 3 4. ఇది పొజిషన్. పొజిషన్కి వచ్చాం. పొజిషన్కి వచ్చిన తర్వాత రైట్ లెగ్ 1, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ 2 3 4. స్టెప్ మాట ఎలా అంటే సింపుల్గా 1 2 3 4. 1 రైట్ లెగ్ 1 2 పొజిషన్ మళ్ళీ 1 2. ఇది ఎలాంటి హ్యాండ్ మూవ్ చేసినప్పుడు 1 2 3 4. సింపుల్గా రైట్ సైడ్ 1 2 3 4. రైట్ లెగ్ చేసినప్పుడు ఇటు మనం లెఫ్ట్ సైడ్ తిరుగుతాం. ఓకేనా గైస్, మన రైట్ లెగ్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ చేసినప్పుడు ఇటు మనం రైట్ తిరుగుతాం. ఒకసారి రెడీ స్టార్ట్ 1 2 3 4. మళ్ళీ 1 2 3 4. స్టెప్ మాట. ఓకే గైస్, అర్థమైంది సింపుల్గా. రెడీ 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి ఈ బిట్ ఒకటే కంప్లీట్గా చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అర్థమైంది కదా. చేశారు కదా. నెక్స్ట్ మూవ్ చేసేటప్పుడు అంటే టూ హ్యాండ్స్ ఈ పాకెట్స్ ఉండాలి. 1 2 3 4. నేను రైట్ లెగ్ చేసినప్పుడు 1 ముందుకి, లెఫ్ట్ లెగ్ బ్యాక్కి 2, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందుకి 1 2. అర్థమైంది కదా. సింపుల్గా 1 2 3 4. ఇది ఎలా అంటే అదరికి పుష్ చేస్తూ లెగ్ మనం చేయాలన్నమాట. రెడీ 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. ఈ 4 మూవ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవ్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే గైస్, మనం కొంచెం బెండ్ అయ్యి జస్ట్ 1 2 3 4. ఫస్ట్ 1 రైట్ లెగ్ 2 లెఫ్ట్ లెగ్ 3 రైట్ లెగ్ మళ్ళీ 4 రైట్ లెగ్. ఓకే గైస్, రెడీ స్టార్ట్ 1 2 3 4. అర్థమైంది కదా. ఒకసారి 1 2 3 4 చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక చేసినట్టే స్టెప్ రిపీటెడ్ అనమాట. 4 టైమ్స్. హ్యాండ్ పాకెట్స్ జబ్బులో ఉండాలి. 1 2 3 4. అర్థమైంది కదా. ఒకసారి మీకు అది కంప్లీట్గా చేసి చూపిస్తాను. సేమ్ మనం 1 2 3 4 ఈ స్టెప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టి స్టెప్ వస్తుంది. 1 2 3 4 వస్తుంది. ఓకేనా గైస్, ఒకసారి కంప్లీట్గా మీకోసం స్లోగా వన్ బై వన్ చేసి చూస్తాను. ఒకసారి చూడండి. ఓకే గైస్, ఫస్ట్ రెడీ 1 2 3 4 1 2 3 4. స్లోగా 1 2 3 4 1 2 3 4. మళ్ళీ 1 2 3 4. మళ్ళీ 1 2 3 4. మళ్ళీ 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ బిట్కి వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా కార్ 1 చేసి 1 2
3, 4 అనేది జంప్ చేయాలి. సో సింపుల్గా కిక్ ఇస్తూ 3, 4. ఓకే గైస్, వీడియో చూసారు కదండి. వీడియోలో ఉన్న స్టెప్స్ అన్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. అలాగే మీకు ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.